ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజ్యసభకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వమైన పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, శ్రీ కేసీ వేణుగోపాల్జీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారికి, రాష్ట్ర మంత్రివర్గము, రాష్ట్ర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఏఐసిసి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించి రాజ్యసభకు పోయే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సమస్యల గురించి పార్లమెంట్ లోపట, రాష్ట్ర హక్కుల గురించి, రాష్ట్రకు రావాల్సిన నిధుల గురించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పోరాటం చేస్తానని చెప్పి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నమ్మకంతో నాకు ఇచ్చిన దాన్ని నేను నిలబెట్టుకుంటానని, తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా సేవ కలిగే అవకాశం కలిగింది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క వికాసం కోసం, అభివృద్ధి కోసం నేను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ముఖ్యంగా ఈనాటి నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.